దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు సోదరి సోదరులారా, మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యుగాంత దినాలలో విశ్వాసులకు తీర్పు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట 7 రకాల తీర్పుల గురించి మనము ప్రతిదినము వినుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినమున శ్రమలు అనే అంశం మీద ధ్యానం చేద్దాం. గత దినాల్లో ఏమి జరిగిందో, ఏమి జరగబోతుందో, ఎలా దేవుడు తీర్పు తీరుస్తాడో, ఎవరికి దేవుడు ఏ ప్రతిఫలం ఇవ్వాలనో దాన్ని ఇచ్చివేశాడు. ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా విని ఉన్నాం. ఈ దినమున యుగాంత దినాలలో శ్రమల కాలంలో విశ్వాసులకు ఏమైనా భద్రత ఉంటుందా? భద్రత ఉండదా? అందరికీ శ్రమల? కేవలము లోకములో ఉన్న వారికి మాత్రమే శ్రమల? ఏంటో కొన్ని సంగతులు మనము బైబిల్ నుంచి ధ్యానము చేసుకుందాం. అందరు కూడా బైబిలు, నోట్సు, పెన్ను తీసుకొని రాసుకొని వాటి మీద ఇంకా స్టడీ చేయవలసిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మన వాక్య భాగము నిమిత్తమై లూకా సువార్త, వైద్యుడైన లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 36వ వచనము చదువుదాం. 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. దేవుని వాక్యము నిమిత్తమై ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ నూతన దినం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. నూతన వాక్యాన్ని కూడా మాకు అనుగ్రహించుతున్నందుకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. మైకు ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎందరైతే వింటున్నారో వారి జీవితాల్లో కార్యము జరిగించండి. ఈ శ్రమల దినాల్లో మేము ఏ విధంగా కాపాడబడతామో, మమ్మల్ని మీరు ఏ విధంగా భద్రపరుస్తారో కొన్ని సంగతులు ఆలోచన చేస్తుండగా తగిన జ్ఞానము, ఆలోచన నాకు కూడా అనుగ్రహించి మీరే కాపాడుమని, సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద సంచరించిన దినాల్లో శిష్యులతో ఆయన మాట్లాడిన మాటలు వైద్యుడైన లూకా తన లూకా సువార్త రాస్తూ కొన్ని విషయాలు తెలియజేశాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చెప్పిన మాట ఏమిటంటే, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ప్రతి విశ్వాసి కూడా చేయవలసిన పని ఏమిటంటే
మెలకువగా ఉండి ప్రార్థన చేయుట. ఈ అంత్య దినాల్లో ఎక్కువగా మనము ప్రార్థనలో గడిపేవారుగా ఉండాలి. ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది. ప్రార్థన ఎంతో విలువైంది. ప్రార్థన నిన్ను కాపాడుతుంది. ప్రార్థన నీ కుటుంబాన్ని కాపాడుతుంది. ప్రార్థన నీ ఊరును, నీ జిల్లాను, నీ రాష్ట్రమును, నీ దేశమును, అందరినీ కాపాడుతూ ఉంది. అదే ప్రార్థన శక్తి అంటే. కాబట్టి ప్రభు మాట్లాడుతూ, మీ హృదయములు ఒకవేళ, వినండి బాగా, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, హైక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు. 34వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తూ ఉంది. ఎలాగుండాలా, ఎలా జీవించాలా అంటే ప్రభువే అన్నాడు, మీ హృదయములు అన్నాడు. మీ హృదయం, మీ హృదయాలు. నీ హృదయం అంటే అది ఒకరికి వస్తుంది, మీ అంటే అందరికీ వస్తూ ఉంది, వర్తిస్తూ ఉంది కూడా. ఒకవేళ అన్నాడు, ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, హైక విచారముల వలనను మందముగా ఉన్నందున అన్నాడు. ఒకటి తిండి అవసరమే. నేను గత దినమున ఒక మాట విన్నాను. గంటకు తినేవాళ్ళు ఉన్నారంట. గంటకు తినేవాళ్ళు. అది కూడా ఎంత, కొద్దిగానే. ఇలా తింటే ఎలా తెచ్చిపెట్టాలా, ఇలా తింటే ఎలా అరుగుతుంది. తిండి వల్ల ఏమొస్తుంది? మత్తు వస్తుంది. తిండి వల్ల ఏమొస్తుంది? మత్తు వస్తుంది. దాంతోపాటు నిద్ర వస్తుంది. దాంతోపాటు విచారణ, ఐక విచారణ, ధనమోహం, ఇట్లా ఉన్నాయి. కాబట్టి దేహమంతా మందమైపోతుంది. అంటే మొబ్బెక్కుతుంది అన్నమాట మనిషికి. తిండి వల్ల మనిషికి ఏమవుతుందంటే మొబ్బెక్కుతుంది. మొబ్బెక్కిన మనిషి ఏం చేస్తాడు? అలా నిద్రలోకి జారిపోతాడు. లేచినాక మళ్ళా తిండి. అందుకే ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడండి అన్నాడు. కనీసము నీ కోసము నీవు జాగ్రత్త పడకపోతే గనక, ఇక నిన్ను తప్పించే దేవుడు ఎవరు కూడా లేరు. దేవుడే చెప్పిన మాట ఇది, జాగ్రత్త ఉండండి అని చెప్పినాడు. జాగ్రత్త మేలుకొలుపు, జాగ్రత్త కాపాడబడుతూ ఉంది, కాపాడుకుంటాం మనం. అదే మత్తయితే గనక మరి అజాగ్రత్త వల్ల నష్టాలు కలుగుతాయి. అజాగ్రత్త వల్ల మరి నష్టపోతాం మనం అనేది గుర్తుంచుకోవాలి. యేసు ప్రభు మాట్లాడుతూ ఇలా చెప్పినాడు, చూడండి. 35వ వచనం కూడా చదువుకుందాం. 35వ వచనంలో, ఆ దినము భూమి అన్నంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. 36వ వచనం కూడా. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని, చాలు, మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని అన్నాడు. తప్పించుకోవాలి. అవునా? తప్పించుకోవాలా? తప్పించుకునే మార్గం ఉన్నప్పుడు తప్పించుకోవాలా? తప్పించుకోలేని మార్గం లేనప్పుడు మనం ఏం చేయలేం. అది దేవునికి విడిచిపెట్టేయాలా. ప్రభువా నీ ఇష్టం, నేను చిక్కుల్లో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నాను,
అని ప్రభువునకు వదిలేసేవారుగా ఉండాలి. నీ భారమంతా నా మీద మోపము అని అన్నాడు కదా, ఆ విషయం గుర్తుంచుకుందాం. అందుని బట్టి మీరు జరగబో వీటినిలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ఏం చేయాలా? ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అన్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ఎల్లప్పుడూ అంటే ప్రతిదినం సమయం దొరికిన కొలది మనం ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సమయము దొరికిన కొద్దీ ఆయన ప్రార్థన చేశాడు. పగలంతా కూడా ప్రజలతో ఉన్నాడు. రాత్రంతా కూడా దేవునితో ఉన్నాడు. రాత్రంతా ప్రార్థన, పగలంతా ప్రజలతో. నాకు తెలిసినంత మట్టుకు 3.5 సంవత్సరాలు ఆయన సేవా పరిచర్యలో ఏమి నిద్రపోయినాడో కథను తెలియదు. అవునా? నిద్ర తెలియకుండా ఆయన జీవించినట్టున్నాడు. అందుకే ఒక దినాన సముద్రం మీద ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డునకు ప్రయాణం చేస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు అమరమున తలవాల్చి నిద్రించుచుండగా అనే మాట ఉంది. నిద్రించుచుండగా అనే మాట బిజీ కంట్రోల్, లేదా ఆయన సేవా పరిచర్య బిజీ. ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు గుడక వేలాది మంది ప్రజలు, కోట్లాది మంది ప్రజలు, జన సమూహం. అందులో గుడ్డివారు, కుంటివారు, మూగవారు, చెవిటివారు, అంగహీనులు, కాలుచుతులు పడిపోయిన వాళ్ళు, కుష్ఠరోగులు, చనిపోయిన వాళ్ళు, వీరినందరి బాగు చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఎంత అలసిపోయి ఉంటాడో ఏం కథను. సహజంగా ఇలా చెప్తారు సేవకులు, 1 గంట నిలబడి ప్రసంగం చేస్తే 8 గంటలు పొలములో పనిచేసినంత అలసట వస్తుందంట. ఈ మాట అర్థమవుతుంది కదా? 1 గంట ఇక నిలబడి ప్రసంగం చేస్తే పొలములో 8 గంటలు పనిచేసిన మనకి ఎంత అలసట వస్తుందో అంత అలసట వస్తుందంట. యేసుక్రీస్తు ఎన్ని గంటలు ప్రసంగం చేసినాడో. అవునా? ప్రయాణం చేస్తూ ప్రకటిస్తూ, ప్రయాణం చేస్తూ ప్రకటిస్తూ. దేవునికి స్తోత్రం. ప్రియమైన సోదరి సోదరులారా, మనుష్య కుమారుని ఎదుట మనము నిలబడాలంటే, శక్తి గల వారమై నిలబడాలంటే ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అన్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన జీవితం తక్కువైంది మన జీవితాల్లో. 15 నిమిషాలు చేసే లోపల మచ్చగైతుంది, అర్ధగంట చేసే లోపల మచ్చగైతుంది, గంట చేసే లోపల మచ్చగైతుంది. మళ్ళా చేసుకుందాంలే, ప్రార్థన మళ్ళా చేసుకుందాంలే అనుకుంటాం, కానీ ఇంకా చేసుకోలేం. కాబట్టి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు, రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండే అనే మాట రాయబడింది 37వ వచనంలో. 37వ వచనంలో ఆ మాట ఉంది మనకు. ఆయన ప్రతి దినము అనే మాట ఉంది. ప్రతిదినం పగటి యందు దేవాలయములో బోధిస్తూ ఉన్నాడు, రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలం గడుపుచు ఉన్నాడంట. కాలం గడుపుచు ఉన్నాడు, కాలం గడుపుచు ఉన్నాడు. ప్రజలందరూ ఆయన మాట వింటకు దేవాలయంలో ఆయన ఎద్దుకు పెందలకడ వచ్చుచున్నారంట. ఆయన మాట వినడానికి, ఆయన నోటి మాట వినడానికి పెందలకడని, ఉదయాన్నే తెల్లవారక మునిపే ఆయన మాట వినడానికి దేవాలయంకి వచ్చుచుండిరి అనే మాట కనిపిస్తూ ఉంది. ఎంత ఆసక్తి!
ప్రజలకు ఎంత ఆసక్తి, యేసు ప్రభువునికి ఎంత ఓపిక. వారికి బోధించాడు, దేవాలయంలో బోధించాడు, అరణ్యములో బోధించాడు, సముద్ర పొడ్డున బోధించాడు, గ్రామంలో బోధించాడు. ఆయన బోధించాడు, ప్రజలు విన్నారు, మారు మనసు పొందారు, పాపక్షమాపణ పొందినారు, ప్రభు ప్రేమను గుర్తెరిగినారు. కొంతమంది దేవుని రాజ్యానికి వారసులుగా అయినారు. కాబట్టి యేసుక్రీస్తు సంఘములోని విశ్వాసులకు మహాశ్రమల కాలములో భద్రత ఆయన ఇస్తాడు, కాపాడుతాడు ఆయన అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ విషయాలు మనము గ్రహించువారమై ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. రండి, యేసు ప్రభు ఏం మాట్లాడినాడో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను మీకోసమై. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూద్దాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. దేవునికి స్తోత్రం. భద్రత. ఎవరికి భద్రత చెప్తున్నాడు ప్రభు? తన శిష్యులకు చెప్తున్నాడు, మీకు భద్రత ఏర్పాటు చేస్తాను, మీకు ఇల్లు ఏర్పాటు చేస్తాను, నేను ఎక్కడ ఉంటాను మీరు ఎక్కడ ఉంటారు. అదే దేవుని ఆలోచన, దేవుని యొక్క ఆశ అదే. మీ హృదయాలు కలవరపడనీయకండి అన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు. ఇంట నివాసాలు, ఇండ్లు పెద్దది, ఆ ఇంట్లో నివాసాలు, అనేక నివాసాలు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటే మీకు భద్రత ఏర్పాటు చేస్తున్నాను, మీకు భద్రత ఏర్పాటు చేయడానికి నేను వెళ్తున్నాను అని అన్నాడు. తన శిష్యులకు, విశ్వాసులకు స్థలాన్ని సిద్ధం చేయడానికి ఆయన వెళ్ళాడు. ఎక్కడ స్థలం? పరలోకములో. ఎక్కడ స్థలం? పరదైసులో స్థలం. దేవుని వాక్యం చెప్తున్న మాట, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వస్తా. నేనుండు స్థలములో మీరు ఉండాలంటే నేను మరలా రావాలి, నేను మరలా వస్తా. నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. శ్రమల కాలములో మనం ఇక్కడ ఉండము. శ్రమల కాలములో మనకు భద్రత ఉంటుంది, అది కూడా ఆయనే వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసులందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడ? మన కోసమై సిద్ధపరిచిన స్థలములో ఉంచడానికి, ఇంట్లో ఉంచడానికి. నువ్వు రెడీగా ఉన్నావా? నీ జీవితం బాగుందా? ప్రార్థన చేస్తున్నావా? మెలకువతో ఉన్నావా? ప్రభు రాకడ కోసమై సిద్ధపడ్డావా? అయితే నీవు శ్రమల కాలములో ఉండవు. శ్రమల కాలములో నీకు దేవుడు తన భద్రతను అనుగ్రహిస్తాడు. కోడి తన పిల్లలకు ఏ విధంగా భద్రతనిస్తుందో దేవుడు కూడా తన పిల్లలైనటువంటి వారికి ఇంకా భద్రత ఆయన అనుగ్రహిస్తాడు. జాగ్రత్తగా ఈ విషయాలు మీరు గమనించాలని ప్రేమతో నేను మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను. మరలా వచ్చి అనే మాట ఉంది. చాలా ఉన్నాయి బైబిల్లో, మీరే ధ్యానం చేయండి.
ఇంకా చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచ్చు ఉన్నాం. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొన గోరుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు సోదరి సోదరులారా, ఈ 5వ అధ్యాయంలో పౌలు కొరింథీ విశ్వాసులతో మాట్లాడుతూ వాళ్ళకి ఇలా ధైర్యం చెప్పినాడు. ధైర్యంతో కూడిన పరిచర్య గురించి మాట్లాడినాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అని అన్నాడు మొదటి వచనంలో. గుడారము అనే మాట ఉంది. ఈ భూమి మీద మన గుడారం, ఈ భూమి మీద మన గుడారం, భూమి మీద మన గుడారం, ఈ నివాసము, ఈ గుడారము, ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. నిత్యమైనది, శిథిలము కానిది, నిత్యమైనది నివాసం పరలోకములో మనకున్నది అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. గుడారము అనే మాట పౌలు ఇక్కడ వాడాడు. ఏమిటి గుడారం? నీ దేహమే దేవుని ఆలయం అని వాక్యం చెబుతున్నట్టుగా మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. మనము దిగంబరులము కాకుండా వస్త్రాన్ని ధరించుకున్న వారంగా కనపడతాం. పాపము చేయనంత వరకు, దేవుడు చెప్పిన మాట విన్నంత వరకు వారు దిగంబరులని వారికి తెలియదు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేసినారో, దేవుని మాట వినలేదో, వెంటనే వారు దిగంబరులని గ్రహించినారు. మీకు అర్థమైంటుంది అప్పటికే. ఎవరో ఆదాము, అవ్వ. వారి దిగంబరత్వానికి దేవుడు మహిమ వస్త్రాన్ని ధరింపజేసినాడు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేసినారో ఆ మహిమ వస్త్రం తొలగిపోయింది, వారి దిగంబరత్వం కనిపించింది. అదేవిధంగా మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచు ఉన్నాం. దీనిపైన ధరించుకొనవలసి వచ్చునన్నమాట కనిపిస్తూ ఉంది. 3, 4 వచనాలు. ఈ గుడారములనున్న మనము భారం మోసుకొని మూలుగుచు ఉన్నాం అని ఉంది. ఈ భూమి మీద ఉన్నంత కాలము మనం మూలగాల్సిందే. ఈ భూమి మీద ఉన్నంత కాలం మనము శ్రమ పడాల్సిందే. ఈ గుడారములో దీనికి రోగాలు వస్తాయి. అన్ని రోగాలు ఉన్నాయి. జంతువులకు లేని రోగాలల్లా మనిషికే ఉన్నాయి. అందుకే మనిషి మూలుగుతూ ఉన్నాడు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు గుడక మనిషి మూలుగుతూ ఉన్నాడు. ఏదొక బాధ, ఏదొక రోగం, ఏదొక సమస్య, ఏదొక నొప్పి, ఇట్లా చాలా. అందుని బట్టి ఈ గుడారములో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయాలని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపై ధరించుకొన గోరుచున్నాము అని అన్నాడు. దీనిపై ధరించుకొన గోరుచున్నాము అని
దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇది ఒకటి కాగా, ఇక ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం. ఈ మాట చదువుకుందాం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చదవబడిన లేఖన భాగాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మన పౌరస్థితి పరలోకమందున్నది అన్నాడు. ఎక్కడుందంట? మన పౌరస్థితి పరలోకమందున్నది అన్నాడు. అంటే పౌరస్థితి అంటే స్వదేశం అని, స్వదేశం అని కూడా అర్థమిస్తూ ఉంది. క్రైస్తవులు ఈ లోకానికి చెందిన పౌరులు ఏమాత్రం కారని పౌలు నొక్కి చెబుతున్నాడు. క్రైస్తవులు ఈ లోకానికి చెందిన వారు కారు. మనం పరలోకానికి చెందిన వాళ్ళం. పరలోకమే మన దేశం. నా దేశము, అవునా? పరలోకము నా దేశము. పరదేశి నేను ఇలా మాయలోకమేగా ఈ లోకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందును బట్టి క్రైస్తవులు ఈ లోకానికి చెందిన పౌరులు ఏమాత్రం కారని పౌలు నొక్కి చెబుతున్నాడు. అంటే ఈ భూమిపై వారు యాత్రికులు, ప్రయాణికులుగా ఉన్నారు అని. మనం యాత్రికులము, ప్రయాణికులము అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దీనికి పలు వచనాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. మన జీవిత గమనం, నడత, విలువలకు సంబంధించి పరలోకం మన జన్మభూమి. పరలోకమే మన జన్మభూమి అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం పైనుండి జన్మించిన వారం. అదే యోహాను సువార్త 3:3 రాయబడింది. చూస్తారన్నమాట. యోహాను సువార్త 3:3లో 3వ అధ్యాయం 3వ వచనము మనకు చెప్తున్న మాట ఏమిటి? 3వ అధ్యాయం 3వ వచనం మనం చూడగా, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను కదా. ఒక కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తూ ఉన్నాను అని అన్నాడు. మన పేర్లు పరలోకములో నమోదు చేయబడ్డాయి. మన పేర్లు ఎక్కడ ఉన్నాయంట? పరలోకములో నమోదు చేయబడ్డాయి. అవునా? అవునని వాక్యం చెబుతూ ఉంది. 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం రాయబడిన మాట దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. అయినను యేసే బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు చుచ్చు ఉండిరి అనే మాట కనిపిస్తుంది. సరే, ఇక్కడ రాయబడిన మాట జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 4:3 చూడండి ఒకసారి. 4:3 వచనంలో, అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమేతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఈ సహకారుల పేర్లు ఎక్కడున్నాయంట? జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరి పేర్లు ఎక్కడున్నాయి? మన పేర్లు ఎక్కడున్నాయి? మన పేర్లు జీవగ్రంథం రాయబడ్డాయి.
పౌలు ఆ మాట అన్నాడు, ఆ సహాకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. మన పేర్లు పరలోకములో నమోదు చేయబడ్డాయి. మన జీవితాలు పరలోక ప్రయాణాలపై ఆధారపడి నడుస్తాయి. మన వారసత్వము పరలోకములో భద్రంగా ఉంది. మన వారసత్వం ఎక్కడుందట? పరలోకములో భద్రంగా దేవుడు భద్రపరిచినట్టుగా దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. మన ప్రార్థనలు పరలోకం వైపుకు వెళ్ళి అనే మాట ఉంది. మన ప్రార్థనలు పరలోకపు వైపుకు వెళ్ళాయంట. మనకు నిరీక్షణనిస్తాయి అనే మాట కనిపిస్తుంది. మన ప్రార్థనలు పరలోకం వెళ్ళిపోతాయి. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే మనవి, నువ్వు మొరపెట్టే మొర అది పరలోకానికి చేరుతూ ఉంది అనేది గుర్తుంచుకోవాలా. ఎందరో పరిశుద్ధులు సేవకులైతేనేమి, విశ్వాసులైతేనేమి, మన బంధుమిత్రులైతేనేమి, ప్రభు నమ్మిన వారందరూ ఇప్పుడు పరలోకములో వారు ఉన్నారు. అవునా? వారు ఉన్నారు, పరలోకములో వారు ఉన్నారు. కాబట్టి మనం కూడా తొందరగా వెళ్తాం. మనం కూడా తొందరగా మన బంధువుల ఎత్తుకు వెళ్తాం. ఎవరు మన బంధువులు కదా? ఎవరు మన స్నేహితులు? ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళంతా కూడా అక్కడికి మనం వెళ్తామన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి త్వరలో మనము వెళ్తాం అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువు అక్కడే ఉండి మన కోసం స్థలము సిద్ధపరుస్తున్నాడు. అదొక వాస్తవం. ఆయన తిరిగి వచ్చి తన దగ్గరకు మనల్ని తీసుకొని వెళ్తానని వాగ్దానము ఆయన చేసినట్టుగా మనము గత వచనాల్లో మనం చెప్పుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం, 14వ అధ్యాయం చెప్పుకున్నాం. ఆయన వస్తాడనే మాట దేవుని వాక్యం చెబుతుంది. తన పిల్లలకు భద్రతను ఆయన అనుగ్రహిస్తాడు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన సంగతి. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు మనకు భద్రత అనుగ్రహిస్తాడు. ఆ భద్రత మనం పొందుకోవాలంటే ఈ భూమి మీద మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మిగిలిన విషయాలు మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఈ విధంగా సిద్ధపడదాం, ప్రార్థన చేయాలా, మెలకువతో ఉండాలా, అనేకుల కోసం ప్రార్థన చేస్తూ ఉండాలా. మనం ఈ భూమి మీద యాత్రికులం, ప్రయాణికులం కాబట్టి మన పౌరస్థితి పరలోకమందు ఉంది. మన పేర్లు పరలోకం నమోదు చేయబడ్డాయి. యేసుప్రభు వస్తాడు, ఆయన బూర ఒత్తాడు, మనం వెళ్ళిపోతాం. శ్రమల కాలంలో మనం ఉండం. శ్రమల కాలంలో భద్రత మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. కాబట్టి సంగతి గుర్తుంచుకొని ప్రభు కోసమై జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడ, నీ పాదములకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. మీరే ఫలభరితంగా చేయండి. విశ్వాసులకు ఆదరణ, పాపికి రక్షణ జరిగించువాడవు నీవే అని గ్రహిస్తూ ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.